టు లాస్ వేగస్. కార్ చూడండి, స్పోర్ట్స్ కార్ అని మంచిగా ఎలగబెట్టాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో వైజాగ్ మామ. సో మేము ఇప్పుడైతే ఆస్ట్రేలియా నుంచి ఎల్ఏకి వెళ్తామన్నమాట, అంటే లాస్ ఏంజలస్. సో వీకెండ్ ట్రావెలింగ్ అందరూ వెకేషన్కి వెళ్తుంటారనమాట. సో జనాలు బాగా ఎక్కువ ఉన్నారు ఎయిర్పోర్ట్లో. ఈ ఫ్లైట్లో మనకి సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఫ్రీ అనమాట. ఇదిగోండి, జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్లు ఫ్రీ. ఏమైనా మిగతా బీర్లు గట్ట కొనుక్కోవచ్చు, మందు విందు అదిని. కానీ మనం అయితే ఇది ఫ్రీ కాబట్టి తీసేసుకుందాం. మేము ఆస్టిన్ టైం ప్రకారం అయితే ఇప్పుడైతే మాకు 12:30 అయింది. కానీ ఇక్కడ టైం ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఒక 2 గంటల ముందు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ 10:30 అవుతుంది ఇక్కడ. మాకు హాస్టల్లో 12:30. మాకు 10 నిద్ర మొక్కలు ఉన్నాయి, అందుకే. సో మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం. లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా పెద్దగా ఉందన్నమాట ఎయిర్పోర్ట్. మా కజిన్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఇంకా. సో మేమైతే ఇప్పుడు అందరికీ గుడ్ మార్నింగ్. సో మేమైతే ఇప్పుడు లాస్ వేగస్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట, లాస్ ఏంజలస్ నుంచి. సో ఇది దాదాపుగా ఒక 3 to 4 hours జర్నీ ఉంటుంది. ఈ మధ్యలోనే కొన్ని లొకేషన్స్ అవి చూస్తాము, either 1 or 2. ఆ 2 లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. నైట్ వచ్చాం కదా, నైట్ అక్కడితో లాగ్ అయితే ఆపేసాము. సో వీడియోస్ మాత్రం ముందు చూసేయండి. మావిడ వెనకాల మందార పూలు ఉన్నాయండి, అమెరికాలో మందార పూలు ఉన్నాయని చెప్పేసి ఊరిక ఇచ్చేస్తుంది. బాగున్నాయి. ఈవెన్ మేము నైట్ వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల అంతా రోడ్డుకి అటు ఇటు కూడా ఉన్నాయన్నమాట మందారం, పెద్ద మందారాలు ఉన్నాయి. కమ్యూనిటీ. మేము నైట్ మా కజిన్ వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేసాము. ఇది వచ్చేసరికి మేము లాస్ ఏంజలస్లో ఉన్నాం కదా ఇప్పుడు. లాస్ వేగస్లోకి వెళ్ళి అక్కడ 3 days కంప్లీట్గా ఇప్పుడైతే స్టే చేస్తామన్నమాట. అక్కడ ఒక 2 hotels, కొన్ని లొకేషన్స్ ఈ 3 daysలో కవర్ చేద్దామని మాకు లాంగ్ వెకేషన్ అయితే వచ్చింది. ఐ మీన్ లాంగ్ ట్రిప్ చేస్తున్నాం ఇప్పుడు. సో అంతేకాకుండా నెక్స్ట్ కమింగ్ 10 days కూడా ఇక్కడే ఉండి కొన్ని లోకల్లో ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత ఇంకా వేరే లొకేషన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. మధ్యలో మీకు మంచి లొకేషన్స్ చూపించేస్తాను, చూస్తూ ఉంటుంది. సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో. రైడ్ అంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా, ఎడారిలాగా మధ్యలో ఆ చిన్న మొక్కల్లాగా, ఆ కొండలు మొక్కలు లేకుండా చాలా అద్భుతంగా అయితే కొనసాగుతుంది. ఒక డిఫరెంట్ ప్లానెట్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎలాంటి బోడిగుండు కొండలు అయితే మనకి ఇక్కడ చూడము. బాగుంది ఎక్స్పీరియన్స్. వేగస్కి వెళ్ళే దారిలో మేమైతే బ్రేక్ తీసుకున్నాం అనమాట రెస్ట్ రూమ్స్ కోసం. చూడండి, మొత్తం అంతా ఇక్కడ మధ్యలో గ్యాస్ ఏరియాలోని ఇక్కడ దగ్గర ఇలా ఉందన్నమాట. మొత్తం మంచి కలర్ఫుల్గా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, టీషర్ట్లు, బట్టలు గిట్లు అన్నీ అమ్మేస్తున్నారు అనమాట. కమ్యూనిటీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మనం రెస్ట్ రూమ్కి వెళ్ళి మీద చూపిస్తాం మీకు తర్వాత. రెస్ట్ రూమ్లో కాదు. కార్ చూడండి, స్పోర్ట్స్ కార్ అని మంచిగా ఎలగబెట్టాడు. లోపల సిలిండర్లు అవి ఉన్నట్టు ఏదో నైట్రోజన్ వస్తుంది చూసారు, అలాగా. ఖాళీ ఉంది, ఏం లేదు, జస్ట్ స్పోర్ట్స్ వెహికల్ లాగా అనమాట ఓన్లీ. ఎడార్లో నుంచి వచ్చి కంప్లీట్గా అంటే దగ్గర ఒక 3 hours ఎడారి అనమాట. ఇలాంటి పెద్ద ఏమీ లేవు స్టోర్స్.
3 hours 2.5 hours తర్వాత ఇదే మాకు దొరికిన స్టోర్ అనమాట. సో అంతా మంచిగా బాగుంది. అన్నీ పిజ్జాలు గీజాలు డోనట్స్ అన్నీ అమ్మేస్తున్నారు ఒకే దగ్గర. వెల్కమ్ టు లాస్ వేగస్. సో వేగస్ ఎర్త్ మీద వన్ ఆఫ్ ద డెస్టినేషన్ ప్లేస్ అనమాట. మంచి హ్యాపెనింగ్ ప్లేస్. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడైతే రెస్ట్ రూమ్స్ అయితే యూజ్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడండి ఏలియన్ జోన్ అని చెప్పేసి ఒకటి స్పేస్ షిప్ పెట్టాడు ఇక్కడ. ఏలియన్ కూడా ఉంది ఇక్కడ. చూపిస్తాను చూడండి నేను ఏలియన్ని. హాయ్ బాబాయ్, సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబ్ టు యూఎస్ఎల్ వైజాగ్ మామ. ఒరిజినల్ క్యాక్టస్ కూడా ఉంది చూడండి ఇక్కడ. అటు ఇటు పెట్టాడు మొత్తం. ఇక్కడ అంతా బంక్ సీన్ బంక్ అనమాట ఇదంతానా. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాం. ఇంకా మధ్యలో ఒకసారి బ్రేక్ తీసుకొని వెళ్ళిపోవడం. దారి మధ్యలో చిన్న అట్రాక్షన్ కనిపిస్తే వచ్చామన్నమాట. ఏం లేదు, ఇదిగోండి అది 7 మ్యాజికల్ స్టోన్స్ అని అంటారనమాట. 7 మ్యాజిక్ మౌంటైన్స్ అని. ఒక ఆర్టిస్ట్ ఏం చేశాడంటే ఇలాంటి చూడండి, ఇదంతా ఖాళీ ప్లేస్ కదా. అంత ఖాళీ ప్లేస్లోని ఈ నేచర్లో కూడా మనుషులు ఇంకా బతికే ఉన్నారు, మనుషులు తిరుగుతున్నారని నిరూపించడానికి అతను ఏదో ఒక ఆర్ట్ లాగా ఈ 7 మ్యాజిక్ మౌంటైన్స్ అనేది పెట్టాడు అనమాట. అది టెంపరీగా పెట్టాడు అప్పుడు. దాని తర్వాత టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ పెరగడం వల్ల బాగా ఇంకా అది బాగా ఏరియా అనేది ఇంకా సో ఇంకా ఫేమస్ అయిపోవడం ఇంకా పర్మనెంట్గా ఉంచేసాడు అనమాట. చూడండి అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా మీకు. సో కలర్ స్టోన్స్ వేసేసి, స్టోన్స్కి కలర్స్ వేసేసి కలర్ఫుల్గా అవి దగ్గరగా దాదాపు ఒక 30 అడుగుల హైట్ అయితే ఉంటుందంట. మొత్తం 7 ఉంటాయి, అలాగా 7 అమరికలు ఉంటాయి అవి మొత్తం. స్టోన్ అమరికలు ఎలా ఉన్నాయంటే నాకు తెలిసి చాలా నుంచి ఉన్నాయి ఇవి. అసలు ఈ పడిపోకుండా అలా పెట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట. థింగ్ ఏంటంటే ఏంటంటే ఇంత ఓపెన్ ప్లేస్ కదా, మొత్తం ఎక్కడేం గాలిలో వస్తాయి. గాలి వచ్చిన టైంలో ఏమైనా పడింది అనుకోండి, గాలికి ఒకటైనా పడిపోవాలి కదా. సో అదే ఆర్ట్ ఇందులోనే బేసిక్గా. హలో మాస్టరు, ఇట్రండి, మీరు వెళ్ళిపోతాను, నేను వెళ్ళాలి. అమ్మో మీరు కాదు. సో బాగుందన్నమాట మాకు బేసిక్గా. ఒక ఖాళీ ప్లేస్లో ఫుల్గా గాలి వేస్తూ చక్కగా ఏమైనా వాడుకో మేము వెళ్ళిపోతాం. చూసారు అక్కడ టోర్నేడోస్. ఇంక జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు. ఇంకా అలా మధ్యాహ్నం అయ్యకొద్ది అలా వస్తూనే ఉన్నారు. బాగుంది. అంటే ఇలా నిలబడి ఉండడం గ్రేట్. అవి బేసిక్గా మేమైతే ఇప్పటివరకు ఫోటోషూట్ తీసుకున్నాము. ఎందుకంతా చివర్లో అంతా చిన్న చిన్న టోర్నేడోస్ లాగా వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి చిన్న ఎగురుతుంది కదా దుమ్ములాగా, అది గాలికి ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల అనమాట. చూడండి అలా విపరీతంగా పెరుగుతున్నారు జనాలు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఆర్ట్. ఆ కలర్స్ వేయడం అయితే అవి ఇంత ఓపెన్ ప్లేస్లోనే ఆ గాలికి పడకుండా కూడా నిలబడి ఉండడం అవి గ్రేట్ అనమాట. ఇంకో గ్రేట్ థింగ్ అంటే నెక్స్ట్ ఇక్కడ ఏ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు బేసిక్గా. మొత్తం అంతా అలానే ఉంది. కానీ మన చుట్టుపక్కలంతా అంతే చిన్న చిన్న మొక్కలు, ఇలాంటి మొక్కలు అన్నీ ఇవే మొక్కలు. ఒక్కొక్క అడుగు 2 అడుగుల గ్యాప్, ఒక్కొక్క మొక్కకి 3 అడుగుల గ్యాప్. మధ్యలో ఇంకో జ్యువెలరీ కాదు, నార్మల్ ఇది వెపన్స్ కానీ ఏమైనా డ్రోన్స్ ఉన్నాయన్నాడు. డ్రోన్ ఎందుకురా అలో లేదు? డ్రోన్స్ చాలా సైట్స్ లో అలౌ చేయరు. అవునులే, అంటే ఎక్కడైతే ఎందుకని. ఒకటి మేజర్ ఇదేంటంటే ప్రైవసీ.
ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి ఎక్కుతామా? అది ఇందాక అక్కడ పార్కింగ్ చూసాం కదా, అది దానికి. ఇప్పుడు మనం ముందు కింద డ్యామ్ చూసావు. ఏంటి ఈ బ్రిడ్జ్ ఎక్కుతావా? ఎలా రా? నడుచుకొని పైన చాలా మంది ఉన్నారు. నేనే నడుస్తున్నారు ఎక్కలేనురా బాబు. క్రేజీగా ఉంది అసలు. బాబా వాటర్ లేదా? వస్తుంది కింద. మనం ఇంకా మీద ఉన్నాం, డ్యామ్ మీద ఉన్నాం మనం. కార్లో కింద వాటర్. అక్కడ అరిజోనా. సో ఇది ఇటువైపు ఉన్నది నెవాడా, అటువైపు ఉన్నది అరిజోనా. రెండు స్టేట్స్. చూడండి, మేము 2 స్టేట్స్ కి మధ్యలో ఉన్నాం. ఇక్కడ నెవాడా, ఇక్కడ న్యూ ఇయర్ టైం లో వచ్చాం మేము. అక్కడ గైస్ ఇది వచ్చేసరికి హూవర్ డ్యామ్ అన్నమాట. చూడండి ఎంత ఉందో చూడండి బాబోయ్, చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. క్రేజీగా ఉంది అసలు. సో ఈ డ్యామ్ వచ్చేసరికి 1931-36 మధ్యలో కట్టారంట ఈ డ్యామ్ని. బేసిక్గా ఇది స్టేట్ వచ్చేసరికి అరిజోనా అండ్ నెవాడా స్టేట్స్కి మధ్యలో ఉంటుంది ఈ డ్యామ్. ఈ డ్యామ్ అరిజోనా నెవాడా స్టేట్కి మధ్యలో ఉంటుంది. ఇది కొలరాడో రివర్ మీద అయితే కట్టారనమాట ఈ డ్యామ్ని. ముందు మొత్తం యుఎస్ అంతా కొలరాడో రివర్ అయితే విస్తరించబడి ఉంటుంది అనమాట. ఈ వాటర్ బాడీ చూడండి ఎలా ఉందో అసలు, ఎంత పెద్ద కట్టడమో చూడండి అసలు. మొత్తం క్వారీలో ఉంది మొత్తం అంతా. ఫుల్ గాలి వచ్చేస్తుంది. హ్యూవర్ అని ఒక ప్రెసిడెంట్ అంటే వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అతనైతే కట్టడం జరిగిందనమాట. అంటే అతని పేరు మీద ఈ డ్యామ్ని అయితే నేమ్ చేశారు. సో అక్కడ స్పీడ్ మోటార్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో దాని తర్వాత ఇదంతా చూడడానికి బాగుంది. ఇదంతా ఒక క్వారీలా ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ఇవి వచ్చేసరికి సిటీ బస్సులు అనమాట. సిటీ పాస్ ఏవో తీసుకుంటే ఇలాంటి బస్సుల్లో వచ్చి మనల్ని తిప్పుతూ ఉంటారు. ఇది వచ్చేసరికి 2 స్టేట్కి మధ్యలో ఉండడం కూడా ఇది ఒక మంచి అట్రాక్షన్ ప్లేస్లో కూడా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కట్టడం ఒకటి అవ్వడం వల్ల కూడా టూరిజాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఆ పైకి వెళ్ళబోతున్నాం అనమాట. బాగుంది. మనం ఆ బ్రిడ్జ్ మీదకి కూడా వెళ్ళి చూద్దాము. నెక్స్ట్ అక్కడ కొన్ని గిఫ్ట్ షాప్స్ అవి కూడా ఉన్నాయి. ప్లేస్ అంటే మంచి విండ్గా ఒక గ్రావిటేషనల్ డ్యామ్ అనమాట. చాలా బాగుంది, ఎందుకంటే చాలా లోతు కదా ఇది, అందువల్ల చాలా బాగుంది అనమాట డ్యామ్ వచ్చేసరికి. మొత్తం అంటే బయట దగ్గరగా మాకు ఇక్కడ ఒక 37-38 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉన్నది. కానీ ఇంత హైట్లో ఉండడము ఇక్కడ వాటర్ బాడీ వల్ల కొంచెం ఏమో, కానీ గాలి అయితే కొంచెం చల్లగా గాలి వస్తుంది అనమాట మాకు. సో ఇందాక మీకు చూపించాను కదా 2 స్టేట్స్కి మధ్యలో ఉండడం వల్ల. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ అరిజోనా, అక్కడ ఇంకొక స్తంభం కనిపిస్తుంది కదా, అది నెవాడా అనమాట. స్టేట్స్ 2 రాష్ట్రాలు అనమాట. సో ఈ మధ్యలో రివర్ పాస్ అవుతుంది, ఈ మధ్యలో డ్యామ్ కట్టారు. ఆ టైంలో 31-36లో అంటే కట్టడం అంటే విషయం అని చెప్పుకోవాలి. అసలు ఇలా చూస్తేనే గూస్ బంప్స్ లాగా వస్తున్నాయి అసలు, ఇలా చూస్తూ ఉంటేనే. మంచి ఓడియామా గ్రీన్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, మంచి కలర్స్ వస్తుంది. సీలా వస్తుంది. అసలు భలే ఉంది నిజంగా. జాగ్రత్త బాబు. అసలు లిటరల్గా కాళ్ళు వణుకుతున్నాయి తీయడానికి అలాగా. డ్యామ్ అసలు బాబోయ్, కాళ్ళు నిజంగా వణికేస్తున్నాయి, ఒళ్ళు జలదరిస్తుంది. చూడు గాలి వేవ్స్ లాగా వెళ్ళి బీచ్ లాగా ఇలాగా వేవ్స్ లా వస్తుంది గాలి. క్రేజీగా ఉంది అసలు. రండి ఇంకా చూసేద్దాం ముందుకు వెళ్ళి. నేను సముద్రం లాగా ఉంది కానీ అంత భయం లేక మనకు తెలుసు కదా. కానీ చూడదు ఎగురుతూనే ఉంది గాలిలో. ఒక ఏదో చిన్న పేపర్ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ చూడదు, ఇంకా పైకి వస్తుంది. అది పేపర్, అది బేసిక్గా. ఇదిగో కవర్స్ ఎగురుతాయి నార్మల్గా, కానీ ఆ గ్రావిటీకి ఆ పేపర్ చూడండి అలా ఎగురుతుందో. సో ఆ లోతు ఉండి ఏదైనా ఆబ్జెక్ట్ని ఇలా పడేసినప్పుడు అది తిరిగి పైకి తంతుంది అనమాట. అక్కడ 1931 to 1935 అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారనమాట.
మేబీ ఇంకా లేటెస్ట్ టైమ్స్లో ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు అవి చేసి ఉండుంటారు. మొత్తం కాంక్రీట్, That's just about smoke. కాంక్రీట్తో కట్టారు మొత్తం. టూరిజం అయితే గట్టిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది అయితే వస్తున్నారు చూడటానికి. ఇదేదో అనుకున్నాను, ఇవన్నీ రెస్ట్ రూమ్స్ అనమాట. అక్కడ చూడండి కొన్ని ఏవో చిన్న చిన్న అది వేడికి తట్టుకోవడానికి అక్కడ ఒక ఫ్యాన్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ వేడి గట్టిగా ఉన్నదని, ఎందుకంటే 37, 38 ఉంది, ఇండియాలో ఉన్నట్టు ఉంది టెంపరేచర్స్. అందుకని చూడండి రాళ్ళు అవి గ్రాండ్ క్యాన్యన్ అంటారు కదా, ఆ మధ్యన కొలెడో రివర్ పాస్ అవుతూ దాని మధ్యలో కట్టిన డ్యామ్. ఇప్పుడు ఆ పైకి కూడా వెళ్తాం మేము, చూపిద్దాం. అసలు చూడండి ఇక్కడ నుంచి అసలు ఇది ఫిల్ అయితే బేసిక్గా ఇంత దేనికి అసలు వాటర్ వెళ్ళడానికి ఏంటో మరి. ఇది భలే ఉంది అసలు, ఎంత దారుణంగా ఉందో. పైకి తంతుంది గాలి, ఇలా తంతుంది పైకి. మొబైల్ వదిలేస్తానేమో అని భయం వేస్తుంది నాకైతే, అలాగ అనిపిస్తుంది. వెయ్యి స్టాప్. చూసారు అసలు వేసిన వాటర్ వేసినట్టే పైకి వచ్చేస్తుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, నెక్స్ట్ అది ఇలాగ స్టీప్ ఉండడం వల్ల గాలికి కూడా, గాలి ఫోర్స్ కూడా అంతే ఉంది. కింద నుంచి ఇలాగ అంత లోతుంది. అసలు ఎన్ని అడుగులు ఉందో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంది చెప్పేవాడిని. సమ్మన్ వచ్చేస్తుంది. ఎండంది గట్టిగా చదివాను, ఓపిక లేదులే. ఓ బాబాయ్, నైస్ ఎక్స్పీరియన్స్, బాగుంది ఇది. ఇప్పుడు టూర్స్, సో బ్రిడ్జ్ మీదకి వెళ్ళాను అనమాట ఇక్కడి నుంచి. ఇక్కడ చూడండి విజిటర్ సెంటర్ అంట. పైకి వెళ్ళేలా లేము ఇంకా, ఎందుకంటే చాలా పైకి ఉంది, ఎండగా ఉంది. అసలు వెళ్ళిన అదే వ్యూ అది డిఫరెంట్గా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. ఎంటర్ హియర్ ఈవిడేది చెప్తుందంట. ఏడు సోయలే అనుకోకండి, తాగడానికి మాత్రమే. పెద్ద గొప్ప జోకే అది. ఇప్పుడు ఆల్ ద వే నడిచేసి మర్యాదగా పైకి ఎక్కేస్తే రోలు తీరిపోయి బ్యాడ్ మిగిలిపోయి పైన ఏమన్నా చూసేసి అలా దిగిపోదాం మర్యాదగా. ఇంకోటి వీళ్ళందరూ చూసేసి అమ్మ అమ్మ అనుకుని దిగిపోతుండ్రు. చూద్దాం ఏముందో పైన, ఏ అద్భుతం ఉందో ఏంటో, వర్తో కాదో నడిచేంత దూరం వెళ్దాం, చూసేద్దాం. 2 రకాల వేస్ అయితే ఉన్నాయి ఇక్కడ. స్టెప్స్ ఉన్నాయి, నాకు తెలిసి జస్ట్ ఇలా నడుచుకుని వెళ్ళేది కూడా ఉంది ఇక్కడ. ఏం చేస్తాం అధ్యక్ష, దీన్ని తరివేయండి. రాళ్ళు అవి పడకుండా మొత్తం మెటల్తో గ్రిల్స్ వేసేసాడు కొండకి, పెద్ద పెద్ద ఫోటోస్తో. అయితే రాళ్ళు అవి ఎలా ఉన్నాయి చూడండి, రాళ్ళు జారిపడేలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. బ్రిడ్జ్ చూపిస్తాను కదా ఎక్కి, ఇదే అనమాట బ్రిడ్జ్ మీద. చూడండి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఎంత పైన ఉన్న బ్రిడ్జ్ మీద. ఈవెన్ కిందన మొబైల్ గట్టి పట్టిపోతే పడిపోయేలా ఉంది బాబాయ్, ఎగిరిపోతుంది మొబైల్. అవును, అది అందంగా ఉంది. ఇంత పెద్ద గాలి వస్తే టోపీలు ఏమైనా ఉంటాయి ఆ బుర్ర మీద. నా వాయిస్ ఏమి వినిపిస్తుందో లేదో కూడా డౌట్గా ఉంది నాకు. ఓరి నాయను, ఇన్నాళ్ళు మీకు చూపించాను కదా కింద నుంచి, అదిగోండి అక్కడ ఆ లొకేషన్స్, ఆ టైం ఉన్న బిల్డింగ్స్ అవి చూపించాను కదా.
చాలా హైట్లో ఉంది ఇది. ఒడి అమ్మ బడవ ఫోన్ ఏడు పడేస్తే కిందకి వెళ్తున్నా తెలుసు, పైకి వచ్చేస్తే తిరగటంలో. చూడండి డ్యామ్ పైన అవతల వాటర్ ఉందన్నమాట. ఎక్కువైపోతే అలాగొచ్చి కిందకు వెళ్తాడు నాకు తెలిసి, వాటర్ అలాగా కింద ఫిల్ అవుద్ది. స్టోరేజ్ డ్యామ్ బాగా చూసారా, కొండలన్నీ అన్నీ భలే ఉన్నాయి, మౌంటైన్స్ అన్నీ కూడా. అవి చూస్తే క్రేజీగా ఉంది ఇలాగ మొత్తానికి. అంతా దగ్గర ఒక ప్రతి ఒక్కడు ఒక 100 km/h స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి షేక్ అయిపోతుంది, జిగ్ 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 అని ఇలా ఊగుతుంది. అదిగో చువ్వల్లాగా వెళ్ళిపోతుంది ఒక్కొక్కడును. చూడండి, నాకు తెలిసి వాటి నుంచి పవర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. నాకు తెలిసి వాటి నుంచి వచ్చిన వాటర్ ప్రెజర్ మీద వాటర్ ఎనర్జీ కూడా నాకు తెలిసి వాటర్ ఎనర్జీ కూడా జనరేట్ చేస్తారు. భలే ఉంది అసలు. షవరింగ్ వచ్చేస్తుంది, నువ్వు కింద నుంచి ఎట్టమంటున్నావు. అదే కదా, నించున్న ఈ వాక్ అయితే ఇక్కడ వాక్వే బ్రిడ్జ్ అయితే ఉంది కదా, పక్కన హైవే కూడా ఉంది. ఇప్పుడైతే ఈ డ్యామ్ చాలా ఓల్డ్ది కట్టారు కదా, ఈ బ్రిడ్జ్ కట్టడానికంట చాలా కొంచెం కాంప్లికేషన్సే వచ్చాయంట. ఎందుకంటే ఇంత హైట్లోనైతే అదే చాలా హైట్ ఉంది యాక్చువల్గా. అందులో నుంచి ఇందాక చూసారు కదా, వాటర్ వేస్తేనే ఏదో గ్రావిటీకి పైకి తంతుంది ఎయిర్కి. ఈ బ్రిడ్జ్ కట్టడానికి కూడా ఇంజనీర్స్ చాలా మంచి, అంటే కంప్లీట్ చేయడానికి చాలా కష్టమే అయిందంట కొంచెం. సో ఇది చాలా హైట్లో ఉంది బ్రిడ్జ్ చూసుకున్నట్లే, అది చాలా కింద ఉంది, ఈ బ్రిడ్జ్ ఎంత పైకి ఉంది. ఇక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరిచారనమాట. వాళ్ళు కట్టినప్పుడు ఎలా కట్టారు, ఏ మెటీరియల్స్ యూస్ చేశారు, దాని తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నారు, అదంతా ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగింది ఆ నేమ్స్ బోర్డుల్లోని, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్లో. ఇక్కడికైతే ఓవర్ డ్యామ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా వెగాస్కి వెళ్ళి హోటల్ చెక్-ఇన్ అవుతాం. ఇంకా సో హోటల్ చెక్-ఇన్ అయ్యి ఇంకేమైనా ఉంటే చూపిస్తాను, లేకపోతే ఇంక ఈ వీడియో కింతే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, సింగిల్ టైర్, స్టీరింగ్ మొత్తం అన్నీ ఉన్నాయి దీనికి, యాజ్ ఇట్ ఈస్ కార్ లాగే. సో ఇప్పుడైతే మేము ఈ హోటల్కి, మోటెల్ అనమాట ఇది, మోటల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మేము చెక్-ఇన్ చేయడానికి వచ్చాము వెగాస్లో. మా వాటి సిగ్నేచర్ అయితే చేస్తాడు. వెల్కమ్ టు వెగాస్. సో వెగాస్లో మేమైతే ఒక మోటల్ అయితే తీసుకున్నాము అనమాట, క్లౌడ్ 6 అని చెప్పేసి. ఇప్పుడైతే చెక్-ఇన్ చేసి మేమైతే కీస్ తీసుకున్నాము. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళి చెక్-ఇన్ చేద్దాము. పెద్ద ఓకే నార్మల్గా ఉంటాయి ఇవి, హోటల్స్ కాదు మోటల్స్ అంటారు అన్నమాట వీటిని. చూద్దాం ఎలా ఉందో రూమ్ అది కూడా. ఓకేనా, చలో. నుంచి డౌన్ టౌన్కి మాకు ఒక 15 minutes అయితే జర్నీ ఉంటుందన్నమాట. మాకు అదిగోండి ఇక్కడ పైన 215 అనే రూమ్ అయితే వచ్చింది ప్రజెంట్. ఇదిగోండి ఓవరాల్గా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉందన్నమాట మోటల్. అదిగోండి పైకి ఎక్కుతున్నాడు కదా మనడు, పైకి ఎక్కేద్దాం మనం కూడా కదండి. లగేజ్లో పట్టుకొని ఇంకా చలో అనమాట. రూమ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. కొంచెం అయితే మెయింటెనెన్స్ కొంచెం అంతగా లేదనిపిస్తుంది చూడగానే ఫస్ట్ లుక్లో. చూడండి ఎలాగుందో ఆ గచ్చులు అన్నీ. ఇండియాలో ఏవో బాగా పాత టైప్ ఏవో ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి. ఇల్లులు అలా ఉంటాయి కదా, అలా ఉన్నది. ఇది సింపుల్గా ఉంటుంది. ఎదురుగానే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ ఆఫీస్ అవన్నీ ఉన్నాయి. సో ఇది రూమ్ వచ్చేసరికి వేగస్లో కూల్ బాగానే ఉంది. ఒక టీవీ కూడా ఇచ్చాడు, ఒక నలుగురికి కాబట్టి 2 బెడ్లు ఉన్నాయి. లోపల ఏదో ఉంది. ఫింగర్స్ ఇచ్చాడు, ఐరన్ చేసుకోవడానికి ఒక ఐరన్ బాక్స్ అండ్ టేబుల్ అండ్ బ్రెడ్ టోస్టర్ ఒకటి ఉంది. కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ కాఫీ అవి కలుపుకోవడానికి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి ఇది నార్మల్ ఫ్రీజర్ అయితే ఉంది ఇక్కడ.
అండ్ ఒక మైక్రోవేవ్ అయితే ఉంది మంచిగా. నెక్స్ట్ వాష్రూమ్ అయితే సింపుల్ అండ్ ఓకేగా ఉంది, బాగానే ఉంది, పర్వాలే, బాగుంది.